की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। మనకి బాబా మండలి సభ్యుల గురించి చాలా మంది మనందరికీ తెలుసు. వాళ్ళలో ఒక్కొక్కరు ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటో మనందరికీ తెలుసు. ఒక్కొక్కరు తన సర్వస్వాన్ని త్యాగం చేసి వాళ్ళ జీవితాలని బాబాకే అర్పితం చేశారు. వాళ్ళకి ఆస్తులు కానీ, సంపదలు కానీ, తను అనేటువంటిది కానీ ఏ విధమైన లేకుండా మొత్తం అవతార పురుషుడికి 100కి 100 పాళ్ళు సరెండర్ అయిన వ్యక్తులు. అటువంటి వాళ్ళలో ఆదికే రాణి గారు కొన్ని విషయాలు మనకు చెప్పారు. బాబా అంకుల్ జై బాబా. అంకుల్ మ్యూట్ లో ఉన్నారు. జై బాబా. అదే అదే ఓకే 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 వినపడుతుంది కదా? వినపడిందా ఇంతవరకు? వినపడలేదు. చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి అన్నయ్య. మొదటి నుంచి చెప్పండి, వినబడలే. అవతార్ మెహర్ బాబా की जय. మనకి మండలి సభ్యుల్లో ఆదికే రాణి గురించి మనందరికీ తెలుసు. ఆయన తన జీవితాన్ని మొట్టమొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాబాకి అంకితమైనటువంటి వ్యక్తి. ఆమె తల్లి, అతని తల్లి గుల్మాయి బాబాని ఏం కావాలని అడిగాడు. బాబా అడిగితే నీ కొడుకునిచ్చి అని బాబా అనడంతో ఆదికే రాణిని ఆ చిన్నతనంలోనే బాబాకి కంప్లీట్గా అర్పణ చేసేసింది. అంతేకాకుండా వాళ్ళ ఆస్తులు మొత్తం ఇప్పుడు మెహరాబాద్లో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళవేను. ఆస్తులు కూడా బాబాకి పూర్తిగా హృదయపూర్వకంగా బాబాకి ఇచ్చినటువంటి వ్యక్తులు. అటువంటి వాళ్ళలో ఆదికే రాణి ఏం చెప్పారో విషయాలు మనం విందాం. బాబాతో గడిపినటువంటి విషయాలు, తన జీవిత విశేషాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి. అతను చెప్తున్నారు బాబాతోటి, మనతో అంటున్నారు, నేను కాలేజీలో చదివే రోజుల్లో మా మతానికే చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆదికే రాణి చెప్తున్నది. నా తల్లికి అది ఇష్టం లేదు, నన్ను హెచ్చరిస్తూనే ఉంది. బాబా యొక్క రక్షణ హస్తం నాకు నేనే ఏ విధమైనటువంటి భౌతిక సంబంధం ఆమెతో కల్పించుకోకుండా కాపాడింది. బాబాతోటి ఆయన చెప్తున్నాను, బాబాతోటి ఉన్నటువంటి సంబంధం లక్షణ హస్తం వల్లనే నేను ఆ అమ్మాయితో ఏ విధంగా భౌతిక సంబంధం ఆమెతో కల్పించుకోకుండా కాపాడింది అంటున్నారు. అటువంటి సందర్భంలో మగవాడు సాధారణంగా బలహీనుడై తప్పించుకోలేడు. కానీ బాబానే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కుకోకుండా కాపాడారు. నా తల్లి ఉపాసన మహారాజ్తో ఈ వ్యవహారం చెప్పగా ఆయన నన్ను పిలిచి ఆ అమ్మాయితో నువ్వు తగ్గించుకోలేవా అని ప్రశ్నిస్తే, లేదు, నేను తగ్గించుకోలేను అని అన్నాను. తర్వాత మా తల్లి అయిన గుల్మాయి మెహర్ బాబా నుండి ఆమె సమస్య ఉంచారు. మెహర్ బాబా ముందు సమస్య ఉంచారు. బాబా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఆ అమ్మాయిని మా తల్లి గుల్మాయి ద్వారా సదాశివ్ పటేల్ ఇంటికి రప్పించారు. ఇతను ప్రేమించినటువంటి అమ్మాయిని బాబా ఎక్కడికి మన సదాశివ్ పటేల్ ఇంటికి రప్పించారు. బాబా ఇంట్లో 1వ అంతస్తులో నేల మీద కూర్చొని ఉన్నారు. బాబా ఆయన ఎదురుగా ఆ అమ్మాయి గుల్మాయి కూర్చుని ఉన్నారు. గుల్మాయి అంటే ఈ తల్లి, మన ఆదికే రాణి తల్లి. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారు. బాబా కుడి చేతి వైపున్న పక్కన నన్ను కూర్చోమన్నారు. కానీ ఆ అమ్మాయి మా తల్లి నా వీపు పైన ఉన్నారంటే నా వెనక భాగంలో వాళ్ళు ఉన్నారు. బాబా ఆ అమ్మాయితో ఇలా అన్నారు, ఆది నావాడు, అతని తల్లికి కూడా అతని మీద అధికారం లేదు, నీవు అతనిని మర్చిపోవాలి అని అన్నారు. బాబా ఆ అమ్మాయితో అన్నారన్నమాట. బాబాకు తెలుసు మున్ముందు నాకు ఆ అమ్మాయితో పెళ్లి జరగదని, ఒకవేళ జరిగినా అది ఆనందదాయకంగా ఉండదని. ఆ అమ్మాయి చాలా బాధపడి ఏడ్చింది. కానీ బాబా అమ్మాయికి ఈ సంబంధం చేసుకుంటే తను చాలా కష్టాలు పడవలసి వస్తుందని ఎంతో నచ్చ చెప్పిన మీదట ఆ అమ్మాయి ఒప్పుకుంది. సాధారణంగా
ఒక యువకుడు ఒక యువతిని ప్రేమిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ నా విషయంలో అలా జరగలేదు. బాబాకు నా యందు గల ప్రేమ మూలంగాను, నాకు బాబా ఎడల గల ప్రేమ వల్లను నాకు అదంతా కష్టసాధ్యం కాలేదు. నాకు మా కుటుంబ అందరితో మా తల్లి అంటే నాకు ఎక్కువ ప్రేమ. కుటుంబం అందరికంటే తల్లి అంటే ఎక్కువ ప్రేమ. కానీ బాబా ప్రేమ ముందు అది కూడా ద్వితీయ స్థానంలోనే పొందింది. తల్లి కన్నా ఎక్కువ ప్రేమ బాబాదే ఉందంటున్నారు ఆయన. బాబా ప్రేమను ఇంకెవ్వరికి ఇంకెవ్వరి ప్రేమతోనూ పోల్చడం నా ఊహకే అందని విషయం. ఆఖరికి ఆ ప్రేమ వ్యవహారం అలా అంతం అవడంతో గుల్మా ఎంతో ఆనందించింది. బాబా చెప్పిన మాట మీదట ఆ అమ్మాయి కూడాను విన్నది. ఎలాగా మా ఆదికేరానికి తెలుసు. ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఈ సంబంధం ఇష్టం లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ విధంగా ఆదికేరాన్ని ప్రేమ వ్యవహారం బాబా ఈ విధంగా సాల్వ్ చేశారు. బాబా జోపిడిలో ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి తల్లి ఒకసారి బాబాను చూడడానికి వచ్చింది. ఆవిడ భర్త చాలా ధనవంతుడు. ఇప్పుడంటే ఈ పెళ్లి చేసుకోబోయేది అనుకున్నాడే ప్రేమించిన వాళ్ళ అమ్మ అనమాట. అయినా ఆ ధనరాశుల వల్ల ఆమెకు ఏ విధమైన ఆనందం లేదు. ఆమెకు తన కుమార్తెను ఇరాన్ తీసుకువెళ్ళాలని కోరిక. కానీ తండ్రికి అది ఇష్టం లేదు. తన కోరిక నెరవేరేటట్లు బాబా చేస్తారేమో అని బాబా వద్దకు వచ్చింది. బాబా సరే, అలానే నీ కోరిక నేను నెరవేరుస్తాను అని చెప్పారు. కానీ మీ కోరిక తీరినట్లయితే ఒకసారి నీవు వచ్చి ఈ బాబా ఉంటున్న జోపిడి గుడిసెను చిమ్మి వెళ్ళాలి, అంటే తుడిచి శుభ్రంగా తుడుచుకొని వెళ్ళాలి అన్నారు బాబా. సరే అలాగే చేస్తానంది. ఆమె కోరిక తీరింది. ఆ విధంగా చేయడం వల్ల ఆమె తన కూతురుని తీసుకెళ్ళడానికి ఆడు అనుకున్న కోరిక తీరింది. కానీ ఇరాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఇరాన్ వెళ్ళింది, ఆ వినాలి అక్కడ చూసుకుంది, ఆ తల్లి ప్రకారం జరిగింది. కానీ ఇరాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన వాగ్దానం సంగతి పట్టించుకోలేదు. అంటే జోపిడి తుడుస్తానన్న సంగతి జోపిడికి వెళ్ళి చెమ్మలేదు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి సంసార విషయంలో ఏదో అశాంతి వచ్చి ఆమెకు దాదాపు పిచ్చి పట్టినట్టయింది. బాబాకి ఇచ్చిన వాగ్దానం తప్పిందని అని కాదు, బాబా ఆజ్ఞ పాటించలేనందువల్ల పడవలసిన కష్టం కొంచెం తేలికగా దాడగలదు. ఒకవేళ బాబా చెప్పినట్టుగానే విని ఆవిడ చేసినట్టు ఉంటే కష్టం తప్పదు, కానీ తేలిగ్గా జరిగిపోయి ఉండేది. బాబా ఆమెకు సాయం చేయాలని చూశారు, కానీ అది ఆమె అందుకోలేకపోయింది. బాబా తప్పకుండా చేసి ఉండేవారు. ఈ విధంగా ఆవిడ చెప్పిన మాట, ఆ వాగ్దానం ప్రకారం, ఆ చెప్పిన ప్రకారం ఆ జోపిడి తుడిచినట్లయితే ఇంకెలాగుండేదంటే కొంతవరకు ఉపరమం జరిగించేది. అలాగని బాబా కోరుండి ఇచ్చారని మాత్రం మనం అనుకోకూడదు. మరొక చిన్న విషయం, నేను ఒకసారి బాబాతోనూ మరికొందరితోనూ కలిసి వెళ్తున్నాను. అదే కేరాని చెప్తున్నారు. నా తలపై టోపీ ఉంది. నా తలకు ఎండ తగిలితే నాకు వడదెబ్బ వచ్చునని నేను ఎప్పుడు ఎండలోకి వెళ్ళినా టోపీ పెట్టుకుని ఉండేవాడిని. 4-5 రూపాయలకి చౌకగా టోపీ దొరుకుతుంది. కానీ 30 రూపాయలు పెట్టి మంచి కార్క్ హ్యాట్ను కొనుక్కొని పెట్టుకున్నాను నేను. మేము వెళుతుంటే బాంబ్ రోడ్ వంతెన కుడివైపున పెద్ద ఒక బ్రిడ్జి ఉందన్నమాట. ఆ బ్రిడ్జి వంతెన పక్కన బ్రహ్మచముడు ముళ్ళు ఉన్నాయి. బాబా తనకు నేనెంత విధేయత చూపుతానో అని తెలుసుకోవాలని కాబోలు బాబా ఏం చెప్పారంటే, ఉన్నట్లుండి ఆ టోపీ తీసి ఆ ముళ్ళ పొదలో విసిరేయి అని అన్నారు. ఒక్క క్షణం ఇంకా మంచి టోపీ పోగొట్టుకుంటున్నానే అంకుల్ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. జయబాబా అంకుల్, సారీ. జయబాబా. పర్వాలేదులేండి, కంటిన్యూ చేయండి. శ్రీనివాస్ గారు మ్యూట్ చేశారు.
అంకుల్ జయబాబా అన్మ్యూట్ చేయండి. ఆహా. ఓకే ఓకే ఓకే. ఎవరలా గడిగడికి అన్మ్యూట్లోకి అవుతుందండి. బాబా ఆజ్ఞకు బద్ధుడనై ఉండగలిగానని చాలా సంతోషించాను. బాబా కూడా చాలా సంతోషించారు. మేము అలా కొంత దూరం నడిచి వెళ్ళాం. ఆ విధంగా బాబా ఆజ్ఞకు బద్ధుడై ఉండడం అంటే ఇది ప్రతిదానికి సిద్ధపడే ఉండాలనే విషయం అన్నమాట. ఇంకొకటి కోకో గురించి, వేడి కోకో గురించి చెప్తున్నారు బాబా. ఆ బాపు అనే వంట బ్రాహ్మణుడు మాకు వంట చేసి పెడుతుండేవాడు. బాపు. కానీ అతడు చేసిన వంటలేవి బాగుండేవి కావు. ముద్ద ముద్దగా అన్నం, ఉడికి ఉడకని పప్పు అలా చేస్తుండేవాడు. ఆఖరికి టీ కలపడం గాని, కోకో కలపడం కూడా సరిగ్గా చేసేవాడు కాదు. అదేమిటి బాబా సరియైన తిండి తినడం లేదే అని, తినడానికి వీలు లేకుండా పోయిందని నేను చాలా బాధపడేవాడిని. ఆదివారాలు ఉదయం మాత్రం నాకు కొద్దిగా తీరిక దొరికేది. బాబాకు మంచి కోకో ఇద్దామని బుద్ధి పుట్టింది. పాపం వీడు చేసిన వంటలు బాగోలేవని బాబాకి స్వయంగా చేద్దామని ఆది కిరాని వంట చేయడానికి చేసి ఆయన నుంచి కోకో చేద్దాం అనుకున్నాడు. అందుకు ముందు రోజు ₹6 పెట్టి ఒక ఫ్లాస్క్ కొన్నాడు. మంచి పాలు కొని అందులో కోకో కలుపుకొని ఫ్లాస్క్లో పోసుకొని జోపిడికి తీసుకొని సైకిల్ మీద బయలుదేరి వెళ్ళాడు. బాబాకి ఇద్దామని సైకిల్ దిగి ఫ్లాస్క్ తీసుకుంటే సైకిల్ కడ్డీకి ఫ్లాస్క్ తగిలి పగిలిపోయి పాలన్నీ కారిపోయాయి. కోకో ఎందుకు తెచ్చావు? ఎంత డబ్బు పెట్టి ఫ్లాస్క్ ఎందుకు కొన్నావు? మున్ముందు నన్ను చెప్పకుండా ఎందుకు చేసావు అని నా కోసం ఏమి ఖర్చు చేయకు అని కోపడ్డారు బాబా. కానీ బాబా ఆ ఆ కారిపోతున్న పాలను శుభ్రమైన తెల్లని బట్టతో వడపోయించుకొని కొద్దిగా తాగారు. ఈ విధంగా ఆయనను నొప్పించనేమో అనేటువంటి బాధను తీర్చడమే కాక ఆయన కోకో తీసుకున్నారనేటువంటి తృప్తి కూడా నాకు కలిగింది. ఈ విధంగా బాబా ఆది కిరాని చెప్పిన విషయాలు అన్నమాట. ఒకసారి బాబా నేను ఇంకా ఇద్దరు కలిసి జోపుడి నుంచి బాబా తల్లిదండ్రుల ఇంటికి తెల్లవారుజామున నడిచి వెళ్తున్నాం. బాబా తల్లిదండ్రుల ఇల్లు కంటోన్మెంట్ లో ఉంది. దొరాబ్జీ స్టోర్ వెనుక నుండి వెళుతుండగా బాబా ఉన్నట్టుండి ఆగిపోయి తల కొద్దిగా వంచి మాకెవ్వరికీ కనిపించిన వస్తువును తదేకంగా చూస్తూ నిలబడ్డారు. అంటే కానీ ఏముందో ఎవరికి తెలియదు. అలా చూస్తూ నిలబడ్డారు. కొద్ది క్షణాలు అలా నిలబడిన తర్వాత మళ్ళీ మాతో నడుస్తూ క్షణక్షణం పుట్టుతూ గిట్టుతూ ఉన్న జీవులను తాను చూస్తున్నానని అన్నారు బాబా. ఏం చెప్పారు? క్షణక్షణం పుడుతూ గిట్టుతూ చస్తున్నటువంటి జీవులని తాను చూస్తున్నానని చెప్పారు. దాని గురించి వివరంగా అడగాలని సాహసం కూడా మేము చేయలేకపోయాం. బాబా కూడా దాని గురించి ఇంకా పూర్తి వివరాలు ఏమీ చెప్పలేదు. బాబా అలాగే ఒక్కోసారి అలా ప్రయాణం చేస్తూ ఆగిపోతుండేవారు, అలా నిలబడిపోతుండేవారు, అలా చూస్తుండేవారు. ఏమిటో ఎందుకో తెలిసేది కాదు. అది ఏదో కార్యక్రమంలో ఆ అంతర్గత కార్యక్రమం కోసం అలా నిలబడి ఉంటారు. మనకు ఎవరికి అర్థం కాని విషయాలు అవన్నీ. మరోసారి ప్రేమికులంతా కాలి ప్రయాణం ప్రారంభించబోయే ముందు సదాశివ్ ఇంట్లో కలుసుకున్నాం. బాబా మా అందరికి ఉపాహారం ఇవ్వవలసింది అని నన్ను డాక్టర్ గనీని పిలిచి దగ్గరలో ఒక చిన్న హోటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక ప్లేటు రొట్టె, వెన్న, ఒక కప్పు టీ తెమ్మని ఆర్డర్ ఇచ్చారు. ఆ హోటల్ వారు తయారు చేస్తున్నారు. మేము వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసరికి ఆయన తయారు చేస్తున్నాడు. నాకు ఆకలిగా ఉండడం వల్ల నాకు తినలేకపోయినప్పటికీ ఆకలేసినప్పటికీ కూడా తినాలా వద్దా అని గనీని అడిగాను. ఆయన సరే అయితే తిను అన్నాడు. ఇవన్నీ మోయించుకొని సదా ఇంటికి నేను టిఫిన్ తిన్న తర్వాత తీసుకొని వెళ్ళాం. కొద్దిగా ఆలస్యమైంది. బాబా నన్ను పిలిచి ఆలస్యం ఎందుకు అవ్వడానికి కారణం ఏమిటి అని అడిగారు. నేను ఉన్న విషయం అంటే పలహారం తిన్న విషయం చెప్పాను. అయితే గనీది అడిగేవా అన్న గడిని అడిగాను. గని కూడా తినమన్నాడని చెప్పాను. గనిని అడిగితే అతని ఇష్ట ప్రకారం అతనే తిన్నాడు అని బాబాకు జవాబు చెప్పాడు. అప్పుడు బాబాకు చాలా కోపం వచ్చింది. అదే బాబా వద్ద నేను నేర్చుకున్న మొట్టమొదటి పాఠం.
ఎందుకంటే ఏంటి, బాబా చెప్పకుండా ఏమి తినకూడదని కనీసి ఈయన ఆకలిని తిన్నాడు. గని తినమన్నాడని కూడా చెప్పాడు. గని తినమనకపోయినా బాబా చెప్పిన ఆర్డర్ ప్రకారం బాబా దగ్గరికి వెళ్ళి తినకూడదు. అంచేత బాబా కోపం వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాడు ఇతను. ఆయన నన్ను చాచి లెంపకాయ కొట్టారు. అది నన్ను నా ఆహాన్ని కదిలించి వేసింది. నేను చేసింది తప్పు కనుక కొట్టారని ఒప్పుకున్నా. తిరగబడింది మనసు. ఒప్పుకున్నప్పటికీ కూడా తన మనసు ఒప్పుకోలేదు. కానీ నా హృదయం బాబా యందలి ప్రేమాతిశయంతో దాన్ని ఊరుకోపెట్టాను మనసుని. బాబా చేత దెబ్బలు నేను ఎన్నోసార్లు తిన్నాను. నా బలహీనతలన్నీ తుడిచిపెట్టి నన్ను పునీతులు గావించిన ఆ ప్రేమమూర్తి చేతి దెబ్బలు నాకెప్పుడు గుర్తుండిపోయాయి. ఎంతటి విజ్ఞాని అయినా అవతారునితో సహవాసం చేసి ఎన్నో అనుభవాలు పొందితే తప్ప అవతారుని ప్రతి చర్య ఒక ఆశీర్వచనమే కానీ అదేమీ ఆషామాషి కాదని అప్పుడు తెలుసుకోగలిగాను. ఈ విధంగా బాబాకి తను చేసినటువంటి తప్పును తెలుసుకొని ఆయన లెంపకాయ కొట్టినా కూడా, ఇంతటి పెద్దవాడైనా కూడా ఆ భరించి అది సహనంతో ఓర్చి నా వల్లే తప్పు ఉంది కాబట్టి నేనే ఒప్పుకున్నానటువంటి దీంతో ఆయన అంగీకరించగలిగాడు. రంజు అబ్దుల్లా బాబా నిద్రని గురించి ఇలా వివరించాడు. ఒకసారి రాత్రి బాబాకు కాపలా కాస్తూ బాబా కాళ్ళు పడుతూ ఉన్నాను. అప్పుడు బాబా అన్నారు, మానవులు నా శరీరాన్ని ముట్టుకున్నంత కాలము దెయ్యాలు నా వద్దకు రావు అని. అంటే బాబాకు దెయ్యాలంటే భయమని కాదు, తమకు విముక్తి ప్రసాదించమని బాబాను వేడుకుంటూ ఉంటాయి. అప్పుడు కొద్దిగా నేను నిద్ర పోవడానికి ఆస్కారం లభిస్తుంది. ఎందుకు, ఈ దెయ్యాలు బాగకుండా హాయిగా పడుకుందాం అనుకుంటారు. అప్పుడు ఈ మానవ శరీరంతో అతను టచ్ అయితే అతనికి ఈ దెయ్యాలు గొడవ ఉండదు. అంచేత అప్పుడు ఆయన పడుకోవడానికి అవకాశం ఉంటుంది. నా నిద్ర మామూలుగా మీరిపోయే నిద్ర లాంటిది కాదు. బాబా చెప్తున్నారు, నా నిద్ర మామూలుగా మీరు పోయే నిద్రలాంటిది నిద్ర కాదు. అది ఆధ్యాత్మిక కార్యకలాపాలతో అలసిపోయిన నాకు మానసిక విశ్రాంతి మాత్రమే. అంచేత బాబాకి మానసిక విశ్రాంతి అన్నదే ఉంటుంది, కానీ ఆయనకి నిద్ర ఆహారం కావాలనేటువంటి ఏమీ కాదు. ఇంకొక చిన్న విషయం చదువుకుందాం. ఇది కొంచెం బాబా ఇచ్చినటువంటి మెసేజ్ ఇది. మెహర్ బాబా 1954 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీని అక్షర ఫలకాన్ని విసర్జించారు. ఆ అక్షర ఫలకాన్ని విసర్జించినప్పుడు ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఎలా ఉంది, అతను అంటారు, మీరెవ్వరూ కూడా ఏ విధమైన ఆందోళన చెందని అవసరం లేదు. బాబా చెప్పిన మెసేజ్. బాబా ఇది వరకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, మున్ముందు కూడా ఉంటారు. ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాడే. ఏది బాహ్యమైన బంధాలు తెంపుకున్నంత మాత్రాన ఆంతరంగిక బంధం తెగినట్లు కాదు. ఏది బాహ్యమైన బంధాలు తెంపుకున్నంత మాత్రాన ఆంతరంగిక బంధం తెగినట్లు కాదు. ఆంతరంగిక బంధం కలిగించడానికే ఈ బాహ్య బంధాలు ఇంతవరకు ఉపయోగింపబడినాయి. ఇప్పుడు ఆంతరంగికంగా గట్టిగా బంధింపబడే సమయం ఆసన్నమైంది. అందువల్ల బాహ్య సంబంధాలు అవసరం లేదు. ఇప్పుడు బాబా ఆజ్ఞలు పాటించడం ద్వారా ఆంతరంగిక సంబంధం కలిగించుకోవచ్చు. ఈ ఆంతరంగిక బంధం ఇంకా ఇంకా గట్టిపడడానికి మీరు నా ఆశీస్సులను పొందాలి. నేను ఎప్పుడూ మీకు దూరంగా ఉండను, ఎల్లవేళలా మీ వద్దే ఉంటాను. నేను ఇది వరకు, ఇప్పుడు, మున్ముందు సదా మీతోనే ఉంటాను. ఆ ఎరుక పెంపొందించుకోవడానికి నేను ఈ బాహ్య బంధాన్ని తెంచివేస్తున్నాను. బాబా చెప్తున్నారు, ఆ ఎరుక పెంచుకోవడానికి ఈ బాహ్య బంధాన్ని తెంచివేస్తున్నాను. ఒకరితో ఒకరు ఆంతరంగిక సంబంధం కలిగి సత్యమును గ్రహించడానికి మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓ నా ప్రేమికులారా, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. నాకు నా సృష్టి ఎందుగల ప్రేమ వలననే నేను భూకి దిగివచ్చాను. నా భౌతిక శరీరం విడునాడాక దానికి చెప్పే మాటలతో మీరు కృషించిపోవద్దు. నా భౌతిక శరీరం విడనాడుతానని చెప్పే మాటలలో మీరు ఇప్పుడు కృషించిపోవద్దు. పైగా నా దైవేచ్ఛకు బద్ధులే ఉండండి. మీరు నా నుండి ఎన్నడూ తప్పించుకోలేరు. ఒకవేళ మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది మీ వల్ల కాదు. కనుక ధైర్యంగా ఉండండి. మీరు ఈ విధంగా నిరాశ నిస్సృహలతో
తగ్గిపోతుంటే నేను మీకు అప్పగించిన కఠిన బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించగలరు? ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ధైర్య సాహసాలతో ముందుకు సాగి నా సత్యప్రేమ సందేశాలను వాడవాడలా చాటండి. నాపై నా దైవేచ్ఛ నెరవేర్చాలంటే ప్రతి ప్రదేశంలోనూ నా సందేశం అందించండి. ప్రపంచం యొక్క మారుమూలలోనూ ప్రతి బిడ్డ నోటి వెంట బాబా 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 అనే శబ్దం వినిపించేటట్లు చెయ్యండి. నా ప్రేమ అనే జ్వాలలో వారి అజ్ఞానాన్ని దగ్ధం గావించండి. సత్యం, ప్రేమ, నిజాయితీలతో ఆధారంగా చేసుకొని నా ఇచ్చ నెరవేర్చడానికి అంతా కలిసి ముందుకు రండి. నా కార్యక్రమంలో పాలు పంచుకోగల అర్హత సంపాదించండి. నా సత్యప్రేమ సందేశాలను వాడవాడలా ప్రచారం చేయగలందులకు మీకు నా ఆశీస్సులు అందిస్తున్నానని బాబా మనకి చెప్పారు. అది 1954 తన అక్షరఫలం అక్టోబర్ 7వ తారీఖున అక్షరఫలం విడిచిపెట్టినటువంటి ఇచ్చినటువంటి సందేశం ఇది. అంచేత మన అందరం కూడా మన కర్తవ్యం బాబా నామాన్ని 10 మందికి తెలియజేస్తూ వాడవాడలా ప్రచారం చేస్తూ బాబా బాబా అనే ప్రతి వాడి నోటి వెంట మనం చెప్పించగలిగినట్లయితే మన జీవితం ధన్యం అవుతుంది. ఆ కృషిగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనందరం కూడా నిరంతరం ఆయన సేవలోనే ఉన్నాం. మనం మనలోనే కాకుండా కొత్త వాళ్ళందరికీ బాబా విషయాలు తెలియజేసినట్లయితే కొత్త వాళ్ళు కూడా బాబా ప్రేమలో ఇదవుతారు. మనం కర్తవ్యం కూడా అదే, బాబా నా నామాన్ని 10 మందికి చెప్పమన్న విధంగా చెప్పగలగడానికి అవకాశం ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. చాలా సార్లు డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, సారీ. గడిగడికి చాలా అయిపోయాం. చాలా చక్కగా చెప్పారండి. మండలి వారి విషయాలు విన్నా తనివి తీరదు. చక్కగా చెప్పారు. బాబా మెసేజ్ కూడా మంచి విషయాలు తెలియజేశారండి. మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ గాయత్రి గారు హారతి పాడాలండి. జై బాబా. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory here be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my yarki. Accept, O Meher, my song. Thoughts cannot reach you and words cannot speak you. Infinite ocean of unending bliss. Though we beseech you, how can we seek you? How can the finite know limitlessness? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. At your command, suns and stars give their light. What in the world can I offer as mine? Even my gift of love would not be in your sight, but veiled reflections of your love divine. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consumed is my heart in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher,
hear my song. You are the beginning and end of all things. It's you alone who assumes every role. Sinners and saints, beggars and kings. You are the source and you are the goal. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory here be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा. Gayatri garu, you have sung very well. Nice. Jai Baba. అందరికీ జవాబు. ఈ కార్యక్రమాన్ని నాకు ఈ ఈ ప్రోగ్రాం ప్రసాదించిన బాబాకు ధన్యవాదాలు చెప్తూ మెహర్వాణి గారికి జయబాబాలు చెప్పుకుంటూ ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని బాబాని కోరుతూ మిమ్మల్ని అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.